నగరంలోని 42వ డివిజన్ మన్సూర్ నగర్ 4వ వీధిలో మల్లప్ప కాలువ గట్టు వద్ద 5 ఇళ్లు కూలి కాలువలో పడిపోయాయి. ప్రణాళికబద్ధంగా పనులు చేయకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని బాధితులు ఆరోపించారు. ఈ ఘటనలో కుటుంబాలు కట్టుబట్టలతోనే మిగిలిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ 42వ డివిజన్ ఇన్ఛార్జ్ షేక్ అబ్దుల్ మస్తాన్ వెంటనే ఎమ్మెల్సీ నెల్లూరు నగర వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ పర్వతంరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన సూచన మేరకు బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నేతలు మాట్లాడుతూ అభివృద్ధి పేరుతో పేదలను రోడ్డుపాలు చేస్తున్నారని మంత్రి పొంగూరు నారాయణపై విమర్శలు గుప్పించారు. బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నేతలు సమీర్ ఖాన్, రమీజా, యస్తానీ, జిలానీ, షబానా, షాను తదితరులు పాల్గొన్నారు. అన్నీ పడిపోయినాయా? నీళ్ళు పడ్డాయి. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతుహు. ఏదైతే మన 42వ డివిజన్లో మన్సూర్ నగర్ ఆర్చ్ పక్కన కాలువ కట్టడం జరుగుతుంది. దానికి ఆనుకునే 5 ఇల్లులు జేసీపీ కొట్టడంతో 5 ఇల్లులు మొత్తం కోల్పోయినాయి. నారాయణ గారు పుణ్యం వల్ల ఏంటంటే నారాయణ గారు అభివృద్ధి అని ఒక ఉద్దేశంతో వచ్చారు. చాలా మంచి ఉద్దేశం. కానీ కాలువ కట్టాలంటే ఎలా కట్టాలా, ఎంత మార్జింగ్ రావాలా, ఈ మొత్తం చూసుకొని తోవాలా. మీరే చూశారు కదా సార్, 5 ఇల్లులు మొత్తం కూలిపోయినాయంటే ఎంత కష్టపడుతున్నారు వాళ్ళు. కిచెన్తో సహా పడిపోయింది. వాళ్ళకి వంట చేయకుండా నిన్న రాత్రి రోడ్లో వాళ్ళు పడుకున్నారు. ఎందుకంటే పడుకునే దానికి కూడా మంచాలు లేవు, కుర్చీతో సహా మొత్తం ఈ కాలువలు పడిపోయినాయి. కానీ నారాయణ గారు మాత్రం ఈరోజు మార్నింగ్ 6-7 గంటలకు వస్తారని అక్కడ ఉన్న ప్రజలు ఎదురు చూస్తుంటే 5వ డివిజన్లో వెళ్ళి పింఛన్లు ఇచ్చుకుంటున్నారు నారాయణ గారు. అదే ఎలక్షన్లో ఉంటే ఇట్లాంటి సంఘటన జరగగానే వచ్చేస్తారు కదా. ఇంత కష్టపడుతుంటే ఇక్కడ రావాల్సిన నారాయణ గారు అక్కడ వెళ్ళారు. పింఛన్ ఇచ్చుకునేది ఎవరు ఇస్తారు? పింఛన్లో స్వచ్ఛాలయం ఉన్నారు కదా స్టాఫ్, వాళ్ళు ఇచ్చుకుంటారు. ఇంత కష్టాలు ఉంటే ఈయన నారాయణ గారు రాకుండా అక్కడ ఉన్నారంటే చాలా బాధాకర విషయం. అదే నారాయణ గారికి మేము డిమాండ్ చేస్తున్నాము. ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబంకి 25 లక్షలు చెల్లించాలా. చెల్లించకపోతే ఇక్కడ ఉన్న ప్రజలు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు, నాయకులు అందరూ ఇక్కడ ఉన్న ప్లేస్లో ధర్నా చేస్తాం. వాళ్ళకి న్యాయం చేయదాకా ఖచ్చితంగా పోరాడతాం. ఈ ప్రభుత్వం పైన నమ్మకం లేదు. ఎందుకంటే మీరు అందరూ చూశారు, ఒక వారం 10 రోజుల ముందు సంగం బ్యారేజ్ దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది. ఇసుక టిప్పర్తో 2 చనిపోతే అక్కడ ఈ కూటమి ప్రభుత్వ నాయకులు వచ్చి హామీ ఇచ్చారు, ఇక్కడ ఈ 2 చనిపోయారు కదా, వీళ్ళకందరికీ మేము న్యాయం చేస్తామని. ఇప్పుడు దాకా చేయలేదు. అందుకు ఏంటంటే మాకు మాత్రం నమ్మకం లేదు. ఇప్పుడు వీళ్ళు ఇక్కడ ఎవరైతే 5 కుటుంబాలు రోడ్డు పైన వచ్చేసారో వాళ్ళకి అందరికీ న్యాయం చేయాలా, మా ముందే చేయాలా. అది కూడా 3 నెలల తర్వాత 2 నెలల తర్వాత కాదు, ఇప్పుడు రావాలా. నారాయణ గారు చేయాలా. చేయకపోతే మాత్రం మన వైఎస్ఆర్ పార్టీ తరపు నుంచి మాత్రం ఇక్కడ ధర్నా కూర్చుంటాం. నెల్లూరు జిల్లా ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 42వ డివిజన్ ఇన్ఛార్జు పిలుపు మేరకు మన ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారి
ఆదేశాల మేరకు ఈరోజు నిన్న జరిగిన సంఘటన ఏదైతే కాలువ అభివృద్ధి అని చెప్పి మంత్రి నారాయణ గారు ఏదైతే ఏప్రిల్ ఫూల్ చేస్తున్నారో ఆ ఏప్రిల్ ఫూల్లో బలి పశువులు అయ్యేది మన పేద ప్రజలు. ఏదైతే కాలువ మీ పక్కన ఉన్న ఇల్లులు కింద పడి ఎంత నాశనమైందంటే వాళ్ళ జీవన ఆధారం పోయినట్టే. వాళ్ళ ఉండే కాపురాలు ఏ విధంగా వాళ్ళు ఒక కుటుంబంతో జరుగుతున్నారో అది కూడా సర్వనాశనం అయినట్టే. ఈరోజు ఎమ్మెల్సీ గారు మాకు నిన్న ఫోన్ చేసి మస్తాన్ బైక్ ఒకటే చెప్పారు, అన్నా మీరు ఆడ పోండి, వాళ్ళకి భోజనాల సౌకర్యాలు ఏం కావాలి అవన్నీ చేర్పియండి అని నిన్న రాత్రి వచ్చి ఆయన భోజనాలు అందించడం జరిగింది. అదే కాకుండా ఆయన అక్కడికి పోయి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నీ కనుక్కోవడం కూడా జరిగింది. ఈరోజు నారాయణ మంత్రి గారు చేస్తూ ఉండేది అభివృద్ధి కాదు. అభివృద్ధి అంటే ఇట్లా ఉండదు. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేసినారు. జగన్ అన్న ప్రభుత్వంలో మన ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్న అనిల్ గారు ఏదైతే సర్వేపల్లి కాలువ ఉంది దాన్ని అక్కడ ఇల్లులు కూడా ఉంటే అది ఏ విధంగా ఇల్లులు తీయాలి, ఆ కాలువల అభివృద్ధి ఎట్ట చేయాలి, ఆ డ్రైన్ ఎట్ట తీసుకుపోవాలనేది ఒక పగడబందీగా పీడబ్ల్యూడి ఆఫీసర్సు, ఇరిగేషన్స్ ఆఫీసర్సు వీళ్ళందరినీ పిలిపించి కార్పొరేషన్ ఇంజనీర్స్ అందరినీ తీసుకొని వచ్చి ఒక పగడబందీగా చేసినారు. అదే విధంగా జాఫర్ కాలువ కూడా అదే చేసినారు. జగనన్న ప్రభుత్వంలో అది మాజీ మంత్రి వర్యులు చేసిన అభివృద్ధి. కాకపోతే ఆ విధంగా ఇప్పుడు జరగట్లేదు. ఇష్టానుసారం వచ్చి పొక్లైన్లు మిషన్లు తీసుకొని వచ్చి పగలగొట్టేయడం చేసేయడం. అసలు ఎంత డెప్త్ ఉండాలి కాలువ మనకి అండర్ ద రెసిడెన్షియల్ ఆఫ్ మనకు కాలువ ఉంటే ఆ కాలువలో ఏ విధంగా పోవాలి, ఎంత డెప్త్ ఉండాలి, చుట్టుపక్కల ఇల్లులు ఉంటాయి, దానికి ఎట్టా చేయాలి, ఏ సక్రంగా చేయాలనేది ఒక ప్లానే లేదు. ప్లాన్ లేకుండా చూడండి ఈసారి ఇల్లులు పడిపోయినాయి. కిచెన్లో పాపం వంట చేసుకుంటూ ఉండేటప్పుడు పడిపోయింది. అది ఇటువంటి అభివృద్ధి అని చెప్పుకుంటా చేసుకోపోతూ ఉన్నారు. ఇది అభివృద్ధి కాదే సార్. నారాయణ సార్ మీరు కమిషనర్ గారు మీరు కలిసి అభివృద్ధి చేయట్లేదు, సర్వనాశనం చేస్తున్నారు నెల్లూరుని. మీరు కమర్షియల్ కాంప్లెక్స్ దగ్గర ఉండే ఆ కమర్షియల్ కాంప్లెక్స్ని పగలగొడుతున్నారు. మీరు ఇంకో చోట ఇల్లులు ఎక్కడైతే కాలువల మీద ఉండే వాళ్ళకి ఇల్లులు చూపించకుండా, వాళ్ళకి కాంపోజిషన్ చేయకుండా, ఏమీ చేయకుండా మీరు వాళ్ళకి ఈ విధంగా 25,000 నిన్న ఇచ్చి మీరు రెంట్కి వెళ్ళిపోవాలంట. రెంట్కి ఎక్కడికి పోవాలబ్బా? 25,000 ఇస్తారా? 5 ఇల్లులు పడిపోతే 25,000 ఇచ్చి ఎక్కడికైనా మీరు పోండి, మీ బతుకు మీరు బతకండి అని చెప్పేస్తే అయిపోద్దా? అది మంచి పద్ధతి కాదు. 25 లక్షలు వాళ్ళకి ఇవ్వాలి. ఎవరైతే ఇల్లు 40 సంవత్సరాల నుంచి ఉండారో 25 లక్షలు వాళ్ళకి కాంపోజిషన్ ఇచ్చి ఇంకా ఇల్లులు ఉన్నాయి ఈడ. అది ఎట్ట కడతా ఉండారో ఏదో తెలీదు. ఇంజనీర్స్ ఏం చేస్తూ ఉండారో తెలీదు. వాళ్ళు ఏ విధంగా ప్లాన్ చేస్తున్నారో తెలీదు. కమిషనర్ గారు ఏం చేస్తున్నారో తెలీదు. స్థానిక కార్పొరేటర్ పక్కన ఉన్నారు ఆయన, మాజీ మేయర్, షాడో తాత్కాలిక మేయర్ గారు, కార్పొరేటర్ కూడా ఆయన కూడా ఉన్నారు. సీనియర్ అని చెప్పుకుంటాడు ఆయన. ఆయనకు తెలీదా ఈ దశాబ్దాల నుంచి కాలువ చూస్తున్నాడు ఆయన. ఈరోజు వాళ్ళ ఇల్లులు పడిపోయినాయి. నిన్న వచ్చేసి భోజనం పంపిస్తానని చెప్పేసి ఎస్కేప్, ఇప్పుడు దాకా రాలేదు. వీళ్ళ పరిస్థితి ఇట్టుంది. అందుకని ఈ అభివృద్ధి ముసుగులో నెల్లూరు జిల్లాని సర్వనాశనం చేస్తూ ఉన్నారు మంత్రి గారు. ఇప్పుడు దాకా రాలే మంత్రి గారు వచ్చి 25 లక్షలు ఒక్కొక్క కుటుంబానికి ఇకపోతే ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారితో వచ్చి స్థానిక ఇన్ఛార్జ్ మన మస్తాన్ భాయ్, మన మైనారిటీ వాళ్ళందరూ వచ్చేసి ఖచ్చితంగా ధర్నా చేసి వాళ్ళకి న్యాయం జరిగేటట్టు మనం చేస్తామనేసి చెప్పదలుచుకుంటున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.